హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంటీవీ మన తెలుగు వ్లాగ్స్. ఇవాళ చూసుకుంటే ఈ వీడియో వచ్చేసి మా దోస్తులతో అయితే అరుణాచలం ప్లాన్ చేశాను. సో మనం వచ్చేసి ప్రస్తుతంగా అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ట్రైన్ వచ్చేసి ఇంకో 10 minutesలో వస్తుంది. అంతలోకి మీకు అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ వీడియో వేస్తాను, చూడండి. నమః శివాయ. ఏంటయ్యా అది? రుద్ర కవచం. 100 దినాలు సిద్ధుని వెన్నంటే కాపాడే రక్ష. వావ్, మా ఉదయలక్ష్మి మేడం కూడా ట్రైన్లోనే ఉన్నారు. హాయ్ మేడం. స్టేషన్ దగ్గరలో ఉన్నాం. అంతలోకి తమిళ్ వర్డ్స్ అయితే నేర్చుకుంటున్నాం. అన్న పేరు వినయ్, అన్నం ఒకటి పొడింగే. ఈ రోజు నుంచి నా పేరు సాయి కాదు, సెందిల్. எனக்கு ஒரு பரோட்டா வேணுமா? என் பேர் அதீப். நீ எப்படி இருக்கு? வணக்கம், என் பேர் நாராயண. சாப்பிடியா சூர்யா? சாப்பிடியா? డేవిడ్, వాట్ అబౌట్ కింగ్డమ్? కింగ్డమ్ సాపిడియా? తమిళ వచ్చా? బాగా వచ్చు. ఎరగయాపం గురించి తమిళంలో అన్న పుడింగే. మామ ఎందుకు వచ్చిందిరా? తమిళ హిందీ రెండు కలుపు కూడా. సో ఫైనల్లీ ఇప్పుడే తిరువనంతమలై స్టేషన్లో అయితే దిగాం. మేమైతే రూమ్ కోసం అయితే ఇప్పుడే
లోపలికి వెళ్తున్నాం, సిటీ లోపలికి రూమ్ ఎత్తుక్కోవడం కోసం. ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్చ్ పేరు వచ్చేసి అన్న ఆర్చ్ అంట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రూమ్ అన్నమాట. మేమైతే ముందుగానే ప్రీ బుక్ చేసుకున్న రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి అట్లా తీసుకెళ్ళి వదిలేసి మళ్ళీ వస్తాడు. సో చూసారు కదా మేము తీసుకున్న రూమ్. ఇది వచ్చేసి పర్ డే వచ్చేసి 2000 అయితే పడింది రూమ్ వచ్చేసి. మేమైతే చాలా కంపేర్ చేసాం రూమ్స్ లో, మాకైతే ఇది బెస్ట్ అనిపించింది. అందరూ రెడీ అయ్యి అరుణాచలం వ్యూ పాయింట్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. కొండపైకి ఎక్కాలి, చాలా బాగుంటుంది. మీకు ప్రస్తుతం చూసుకుంటే శ్రీ రమణ ఆశ్రమంకి అయితే వచ్చాము. అలాగే ఇక్కడ మొబైల్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ అంట. మనం ఫొటోస్ కట్టా తీస్తే ఫోన్స్ లాగేసుకుంటున్నారు. సో కొండెక్కే మార్గం వచ్చేసి ఈ మెట్ల ద్వారా కొండకైతే పైకి మార్గం అంట. దోవలు తీరిపోతుంది కొండెక్కేసరికి. అమ్మో, ఏ వ్యూ పాయింట్ కానీ చాలా 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 పైకి ఉందన్నమాట. మరి అంత ఫాస్ట్ ఉంది, స్లోగా నడరా. బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోయింది. బ్రేక్ అయితే తీసుకున్నాం. ఈగా ఉంది, బాగుంది. సో మళ్ళీ పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. పైకి ఎక్కాలంటే మాత్రం చాలా నరకమే. రోడ్డు కూడా మొత్తం ఎలా పడతలో ఉంది. చెప్పులు కూడా వేసి కొత్తగలేదు. కాల్ ఉత్తి కాలుతో వెళ్ళాల్సి వస్తుంది.